మొత్తానికి ఈ కార్ రేస్ సంబంధించి అంశం సంబంధించి రోజుకో విషయం ప్రస్తావనకు వస్తున్నటువంటి అంశం మళ్ళీ పర్మిషన్ కోసం చెప్పిన నేపథ్యంలో అక్కడ నుంచి పర్మిషన్ రావడం తర్వాత మొత్తం ఏం జరగబోతుంది అనేది కూడా దీనికి సంబంధించి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సురేష్ గారు. సార్, ప్రధానంగా ఇక్కడ ఒక అంశం చూసుకున్నట్లయితే ఏదైతే మొన్నటి వరకు ఏమో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ పర్మిషన్ కోసం చూస్తున్నామని కిషన్ రెడ్డి కావచ్చు లేకుంటే మిగతా సంబంధించినటువంటి వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాకు తెరపడింది అనుకోవాలి, ఇద్దరు ఒకటే అనుకోవాలి ఈ నేపథ్యంలో. అది ఆల్రెడీ మన జూబ్లీ హిల్స్ ఎన్నికతోనే తెలిసిపోయింది కదా. ఈ 2 సంవత్సరాల పాలన చూసుకుంటే ఆర్ఆర్ కమిషన్ అని అన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏకంగా ఈటల రాజేందర్ గారు అక్కడ వాళ్ళు ఇంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు, 20% కమిషన్ తీసుకుంటున్నారు అనేసి అన్నారు. నరేంద్ర మోదీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లరాయని అన్నారు. మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ సొంత బావమరిదికి రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అని చెప్పి రిషోదా కాంట్రాక్ట్స్. కానీ ఎందుకు ఇవాళ ఒక్కదాని మీద కూడా విచారణ చేపట్టలేదు? పోనీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇప్పటికీ నాకు తెలిసి 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది ఇంకా, ఎందుకంటే జనవరి 2024 నుంచి పార్టీ ఫిరాయింపుల కేసు ఒకళ్ళది నడుస్తూనే ఉన్నది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మందలిస్తూ డెడ్ లైన్లు ఇస్తూ కోర్టు ధిక్కరణ అవుతుంది, సుప్రీంకోర్టు ధిక్కరణ అవుతుంది అని హెచ్చరించినా కూడా ఇవాళ వరకు యాక్షన్ తీసుకోలేదు. కానీ దీని విషయం మీద ఇక్కడ చూడండి ఎంత స్పీడో. అంతెందుకండి, డెక్కన్ సిమెంట్స్ తుపాకీతోని బెదిరించిర్రు ఒక పారిశ్రామికవేత్తను అనేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు, అదంతా బయటకు వచ్చింది, రోడ్డు మీదకి వచ్చింది కదా. 300 కోట్లు ఒక పారిశ్రామికవేత్తను బెదిరించింది వాస్తవం కాదా? దానికి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి గారు ఓఎస్డీని తప్పించింది వాస్తవం కాదా? ఆ ఓఎస్డీ గారి కోసం మంత్రి గారి నివాసానికి వెళ్ళింది వాస్తవం కాదా? పోలీసులు టాస్క్ ఫోర్స్ వాళ్ళు మంత్రి గారు కుమార్తె అడ్డుపడి మంత్రి గారు ఆ ఓఎస్డీని తప్పించింది వాస్తవం కాదా? ఆ తర్వాత మంత్రి గారి కుమార్తె తుపాకీతోని బెదిరించింది వాస్తవమే. ఆ తుపాకీ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు సన్నిహితుడు అని చెప్పింది, కాంగ్రెస్ ఒక జిల్లా అధ్యక్షుడు అని చెప్పింది వాస్తవం కదా. మరి దాంట్లో ఎఫ్ఐఆర్ లేని దీన్ని ఎందుకు ఇంత పెద్ద డ్రామా? ఇక్కడ ఏమున్నది? ఒక అంతర్జాతీయ క్రీడ, ఒక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్, దానికోసం కిషన్ రెడ్డి గారు వచ్చారు, దానికి ఒక ప్రైజు అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు అప్పటి కేంద్ర మంత్రి గారు ఇచ్చారు, సచిన్ టెండూల్కర్ గారు వచ్చారు, శిఖర్ ధవన్ గారు వచ్చారు, ఇంటర్నేషనల్ స్పోర్ట్ స్టార్స్ ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. కానీ కేవలం అక్కస్సుతో ఇవాళ కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితిలోనైనా ఆపాలి. ఎందుకు చెప్తారు? జూబ్లీ హిల్స్ ఎన్నికల ద్వారా తెలిసింది ఏంటిది? బీఆర్ఎస్ తన ఓటుని ఏమాత్రం కూడా కోల్పోలేదు. ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ అన్నీ కలిసినా కూడా బీఆర్ఎస్ ఓట్ పర్సెంటేజ్ ఓటింగ్ అక్కడ జూబ్లీ హిల్స్లో చెక్కు చెదరలేదు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. దాంతో ఏం మెసేజ్ పోతున్నది? ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇంత ఒత్తిడి పెట్టి దొంగ ఓట్లు, చిన్నపిల్లలతో ఓట్లు, రకరకాల ఓట్లు, అన్ని ఫీట్లు, రౌడీజంలు అన్నీ చేసినా కూడా బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టలేకపోతే, దాని ఓటుని డ్యామేజ్ చేయలేకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా మేనేజ్ చేయాలి? రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, ఇంకా ఫిరాయింపు చట్టం విషయం మీద దాంట్లో వచ్చే ఎన్నికలు వచ్చినా, ఇవన్నీ వచ్చినా కూడా దీన్ని ఎట్లా బీఆర్ఎస్ ఓటు డ్యామేజ్ కాలేదు కదా. సో ఒక్కదాన్నంటే మేనేజ్ చేయగలిగింది మొత్తం యంత్రాంగము ఈ 3 పార్టీలు కలిసి, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేనేజ్ చేయలేరు కదా. అందుకు ఇవాళ మీరు చూడండి, జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితం తర్వాత ఇటు కేటీఆర్ గారు ఆదిలాబాద్ వైపు, హరీష్ రావు గారు వరంగల్ వైపు, సోయా పత్తి రైతుల విషయం మీద ఏం మాట్లాడుతున్నారు రైతులు? వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇవాళ మీరు వస్తున్నారు అని మార్కెట్లు మూసేసిన పరిస్థితి. ఎక్కడ రైతులు వచ్చి మొత్తం అందరు మిమ్మల్ని కలిసి ఇక్కడ ఇబ్బందులను చూసి అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ద్వారా బయటికి వెళ్తాయని చెప్పేసి ఇలా వాళ్ళని అందరినీ కూడా అక్కడ రానియకుండా మార్కెట్లు మూసేసిండ్రు అన్నది వాస్తవం కదా. ఉచ్చబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రైతు అంటున్నాడు. అలా అంత ఆవేశంలో ఉన్నారు. ఈ రోజు కూడా ఒకరికి అనుభవం అయింది. ఏదైతే మంత్రి సీతక్క నిజామాబాద్ జిల్లాలో పర్యటించింది, అక్కడ కూడా రైతులు ఘెరావ్ చేశారు. అలాగే ఆమెతో పాటు షబ్బీర్ అలీ కూడా ఆమెతో వెంట వెళ్ళారు. ఆ ఇద్దరిని కలిసి ఘెరావ్ చేశారు. ఖచ్చితంగా మాకు ఎప్పుడు కొంటారు, మాకు మద్దతు ధర ఏదని అక్కడ నిలదీసినటువంటి సందర్భం ఆన్సర్ చెప్పలేకుండా బయటకు వచ్చింది. మీరు గమనిస్తే ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక 3 నెలల ముందే, అంటే ఒకవైపు పంట కాలం వచ్చింది అని అంటే వాళ్లకు సమకూర్చాల్సిన రైతు బంధు ఎప్పుడు వేయాలి ఇదంతా కూడా చర్చ జరుగుతుండే. రైతు బంధు తర్వాత వాళ్ళకు కావాల్సిన యూరియా విషయం మీద చర్చ జరుగుతుండే, రివ్యూ మీటింగ్స్ చేస్తుండే. ఆ తర్వాత సక్రమంగా వాళ్లకు నీళ్లు,
ఎలాంటి కోతలు లేకుండా మరి నాణ్యత గల విద్యుత్తు, ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత పంట వచ్చిన తర్వాత ఎట్లా సెంటర్లలో కొనుగోలు చేయాలి, ఆఖరికి గోన సంచులు లేకపోతే కూడా ఎక్కడికెళ్ళి తెప్పియాలి అని ఇంత ప్లానింగ్ పకడ్బందీగా కేసీఆర్ గారు చేస్తుండే. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? మనం ఇవాళ నవంబర్ మధ్యలో ఉన్నాం. ఇవాళ ఇప్పటికీ కూడా వాళ్ళు మాకు కొనుగోలు చేస్తలేరు, కొనుగోలు కేంద్రాలు అలా చేస్తలేరు ఇవాళ మా పంటను అనేసి మనం ఇవాళ చూసినాం కదా. ఒక రైతు పత్తి పంటను కాల్చేసిన పరిస్థితి. సో ఇప్పుడున్న ప్రభుత్వం అంతేకాదు, సన్న వడ్ల విషయం మీద బోనస్ ఇవ్వట్లేదు, అబద్ధాలు చెప్తున్నారు. ఇది మేజర్ ఇష్యూ కదా, తెలంగాణలో రైతాంగం ఇష్యూ మేజర్ ఇష్యూ. ఇంత మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ అన్న చేపట్టిరా వ్యవసాయం విషయం మీద? మీకు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇటు వెళ్ళగానే అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ధనాధను సిసిఐ అధికారులను కలిసి పత్తి కొనుగోలు విషయం మీద మాట్లాడిన పరిస్థితి, ఆ ఒత్తిడి పెట్టారు. సో ఇవాళ ప్రభుత్వం పైన ప్రశ్నిస్తున్నందుకే ఏదో రకంగా ఈ రకమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అనుకోవాలి కాంగ్రెస్. డౌటే లేదండి, ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడే అంశాలు ఏంటి చెప్పండి? రోజు ప్రజల అంశాలే కదా మాట్లాడుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళలాగా పర్సనల్ టార్గెట్, క్యారెక్టర్ అసాసినేషన్లు అవి కాదు, వారు నోరెత్తితే పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారు సౌదీ అరేబియాలో ఆ బాధితులు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిండ్రు, మరి చుక్కా రామయ్య గారి దగ్గరికి వెళ్ళిండ్రు, మొన్న మనం చూసినాం రైతుల దగ్గరికి వెళ్ళిండ్రు. ప్రతిపక్షం బయట ఉంటే వాళ్ళు ప్రజల దగ్గరికి పోతున్నారు. ఇంకా కొంచెం మనం వెనక్కి పోతే హైడ్రా బాధితులు ఎవరి దగ్గరికి వెళ్ళిండ్రు, మూసీ బాధితులు ఎవరి దగ్గరికి వెళ్ళిండ్రు, రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలోనే రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళిండ్రు, అశోక్ నగర్ యువత ఎవరి దగ్గరికి వెళ్తున్నారు. ఇలా రాష్ట్రంలో మీరు ఏ వర్గం చూసినా కూడా రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇబ్బందులు పాలవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నది తెలంగాణ భవన్ వైపే. సరే, కొందరు మూర్ఖులు, కొత్తగా వచ్చిన వాళ్ళు, రాజకీయం పెద్దగా తెలియని వాళ్ళు ఆ తెలంగాణ భవన్ని కూడా మేము బుల్డోజర్తో కూల్చేస్తాము అని ఏదో ఇంటర్వ్యూలో అలా మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ జనతా ఓన్ చేసుకున్నారు, తెలంగాణ జనతా ఓన్ చేసుకున్నారు. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారైనా లేకపోతే తెలంగాణ భవన్ అయినా కూడా ప్రజల అంశాల మీద వేదికగా రాజకీయాలు జరుగుతున్నాయి. అందుకే ఇవాళ దాన్ని ఎట్లా కట్టడి చేద్దామనే ఈ కేసు. ఏమున్నదండి అందులో? 190 దేశాలు చూసే ఆ స్పోర్టు ఫస్ట్ టైం ఫార్ములా ఈ దేశంలోనే మొట్టమొదటిసారి వచ్చింది. అది వచ్చింది హైదరాబాద్ నగరానికి వచ్చింది. అది తెచ్చినందుకు కేటీఆర్ గారు ఏమన్నా నేరస్తులా? దాని తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, డిఎంకే అండ్ కాంగ్రెస్ తమిళనాడులో ఉన్నది కదా, స్టాలిన్ గారి ప్రభుత్వం, అక్కడ కూడా వాళ్ళు స్పోర్టును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టింది. సో ఎక్కడ తప్పు జరిగింది ఇందులో? ఇలా వాళ్ళకే అర్థమైతలేదు. కాంగ్రెస్ వాళ్ళే ఇక్కడైతే మాట్లాడుతున్నారో, పిసిసి అధ్యక్షుడేమో ఇలా ఉల్లంఘన జరిగింది సార్, దీనికి సంబంధించి ఒక్క ఎవిడెన్స్ అని ఇప్పటివరకు ఏమన్నా ప్రొసీడ్ చేసిందా అసలు? ఈ కేసుని వాళ్ళు జనవరి నుంచి మొదలుపెట్టారు. ఏది 2024లో వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక దాన్ని రద్దు చేసేసి నష్టం జరిగింది. 800 కోట్ల లాభం జరిగింది అప్పుడు బ్రాండ్ హైదరాబాద్కి, మన రెవెన్యూకి. తర్వాత వీళ్ళు దాన్ని రద్దు చేసేసారు. ఎవిడెన్స్ అంటే ఒకటండి, ఇక్కడికి వెళ్ళి ప్రభుత్వ ఖాతా నుంచి అక్కడికి పోయిన డబ్బులు, ఆ డబ్బులను తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా ఇవాళ రాజకీయ అక్కస్తోని వాళ్ళు ఏం చేసారు? ఒట్టి కేటీఆర్ గారి మీద 2 అధికారుల మీద వేసారు. ఆ సంబంధించిన ఏదైతే కంపెనీ ఉందో ఏస్జెన్, వాళ్ళ మీద వేయలేదు. ఫార్ములా ఆర్గనైజర్స్ మీద వేయలేదు. ఎక్కడున్నది ఇంకా ఇంట్లో అవినీతి? డబ్బులు అక్కడ ఉన్నాయి కదా. నిజంగా అవినీతి అని అనుకుంటే మనము రేవంత్ రెడ్డి గారు తెచ్చిన బోగస్ కంపెనీలు, 1000 కోట్ల ఒప్పందాలను వాళ్ళ తమ్ముని కంపెనీలతోని, వాటి మీద కావద్దా విచారణ? డెకెన్ సిమెంట్స్ ఒక ఎఫ్ఐఆర్ అయిన అయిందా? తుపాకులతో బెదిరిస్తున్నారు అనేసి ఎల్ఎన్టీ సీఈఓని బెదిరించి ఆయనను పంపించేసారు. ఇవాళ మొత్తం ఇక్కడైతే మొత్తం కుంభకోణాలే కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా కమిషన్లు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. మరి వాటి మీద ఎలాంటి విచారణలు కూడా లేవు. షోదా కన్స్ట్రక్షన్స్కి సింగరేణి మైనింగ్ కాంట్రాక్ట్ ఇస్తారు, అమృత్ టెండర్లు ఇస్తారు, సొంత బావమర్ది కంపెనీకి అమెరికా దాకా పోయి సొంత తమ్ముని కంపెనీతోని అదేందో స్వచ్ఛ బయో అని 1000 కోట్ల ఒప్పందం చేసుకొని వస్తారు. అన్ని బోగస్ కంపెనీలే. మరి ఎవరు పోవాలి చెప్పండి? కేటీఆర్ గారు ఇవాళ హైదరాబాదు పేరు, ఆ బ్రాండ్ కొనసాగించడానికి చేసిన ఎఫర్ట్లో భాగంగా కేవలం ఒక ఫార్ములా కాదు, మొబిలిటీ క్యాపిటల్గా ఆనాడు మీకు గుర్తుంటే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఇక్కడ వచ్చి మేము పెట్టుబడులు పెడతామని అంటారు, సుమారు 9,000 కోట్లు. అట్లాంటి ఎన్నో కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చినాయి. సో ఆ ప్రయత్నం చేసినాం రాష్ట్ర ప్రభుత్వంగా. కేటీఆర్ గారు దానికి
ఒక ప్రయత్నం చేసి 1000 కోట్ల పెట్టుబడులు ఇక్కడ రావాలి అనేది వాళ్ళ అన్నారు. అందుకే కదా మీరు చూడండి, ఒక ఫాక్స్కాన్ కేసీఆర్ గారి గురించి ఏమన్నది, ఒక లెటర్ రాసి రిలీజ్ చేసిండు ఆ చైర్మన్. మీ ప్రభుత్వంతో నాకు ఒక మిత్రుడు కనబడ్డాడు కేసీఆర్ గారిలో, మీ ప్రభుత్వంతో నాకు వ్యాపారం చేయాలని ఉంది, రాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఉంది అని ఒక ఫాక్స్కాన్. నీ టైంలో ఇవాళ ఏమైపోయింది, ఎల్ఎన్టీ బాయ్, కేన్స్ బాయ్, కార్నింగ్ బాయ్, మొన్న ఫాక్స్కాన్ బాయ్, ఆఖరికి ఒక సెమీకండక్టర్ ఫెసిలిటీ కూడా రాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడలేకపోతున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాలయాపన చేసుకుంటూ, ఎందుకంటే ఇవాళ చర్చ ఏంది మీరు గమనించండి, మనం మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనే చూసినాం. ఎక్కడన్నా గ్యారంటీ అనే పదం విన్నామా మనం? ఎక్కడన్నా డిక్లరేషన్ అనే పదం మనం రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసాలలో విన్నామా? ఎక్కడన్నా వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మాట్లాడిరా? గ్యారంటీలు గాలికి పోయినాయి, డిక్లరేషన్లు ఎవడు దేకుతలేడు. ఆ 420 420 హామీలు ఉట్టిగానే ఇవాళ కాంగ్రెస్ మాట్లాడతలేదు, ఇచ్చిన హామీలు. అది చర్చ కాకుండా ఇవాళ అది డైవర్ట్ చేసే భాగంగా ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు గ్యారంటీలు, బాకీ కార్డు, ఇవన్నీ చర్చ పెట్టినాం మేము, ప్రజల్లో ఇవి తీసుకొని వచ్చినాం. సో ఒకటి ఏంటిది అని అంటే డైవర్షన్లో భాగంగా కేసీఆర్ గారి మీద ఒక విచారణ, 2 విచారణలు చేపెట్టారు, సపోర్ట్ చేశారు. హరీష్ రావు గారి మీద కేసులు వేసారు, వారు సపోర్ట్ చేశారు. కేటీఆర్ గారి మీద అయితే ఇదే కేసు, ఇది అసలు కేసే కాదు, 4 సార్లు విచారణకు పిలిచారు. ఏసీబీ అని, ఈడీ అని, ఇంకెవరన్నా ఎవరు పిలిచినా వచ్చి ఇవే ప్రశ్నలకు సమాధానాలు చెప్పిర్రు. ఇప్పుడు ఇంకొకటి ఏంటిది, ఇన్ని రోజులేమో వీళ్ళు ఏమని చెప్పిర్రు, సిబిఐ మేము ఇచ్చేసినాం, బీజేపీ వేస్తే కేసు ఓకే, లేకపోతే వేయకపోతేనేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఇప్పుడు మరి గవర్నర్ గారు దీనికి కూడా ఆమోదం చేశారు కదా. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ సింగిల్గా కొట్లాడినాం, సింగిల్గా కొట్లాడినప్పుడు కేసీఆర్ గారు సింగిల్గా గెలిచిన రోజులు ఉన్నాయి, సింగిల్గా మొన్న కొట్లాడినప్పుడు సింగిల్గా మేము ఓడిపోయినాం కూడా. కానీ మీ పరిస్థితి ఏంది, మీరు ఎవరెవరితో పొత్తులు పెట్టుకున్నారో తెలియదా? 2018లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నదో తెలియదా? ఇవాళ వాళ్ళు ఎవరితోని వాళ్ళ పొత్తులో ఉన్నారో తెలియదా? ఇదంతా ఒక సర్కిల్ కదా మీది. రేవంత్ రెడ్డి గారు బీజేపీ టు ఎంఐఎం కూడా జాయిన్ అయిపోయింది. ఏమైంది మొన్న ఎంఐఎంని బీహార్లో ఏమన్న పరిస్థితి, బీ టీమ్ అని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఎంఐఎంని బీజేపీకి బీ టీమ్ అని అన్నారు. ఆ ఎంఐఎంతో ఇక్కడ పొత్తులు పెట్టుకున్నారు. సో ఒకటి ఏంటిదంటే అందరు కలిసి కూడా, అటు భారతీయ జనతా పార్టీ అయినా కూడా, ఇటు కాంగ్రెస్ అయినా కూడా, వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఎదగకుండా వాళ్ళని తొక్కుతూ ఉన్నాయి కేసుల పేరు మీద. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇవాళ చూడండి ఎంత జాగ్రత్తగా, వాళ్ళు రాహుల్ గాంధీ గారు కూడా వారి మీద కూడా కేసులు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తారు, రాజ్భవన్ల దగ్గర ముట్టడిలు చేస్తారు, అయ్యో మా రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వేస్తారా ఇది వేస్తారా. అప్పటికి వచ్చేసరికి ఏమో సిబిఐ దొంగ లంగా, సిబిఐ జేబు సంస్థ, ఇవన్నీ మాట్లాడతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి సిబిఐ మాకు సిబిఐ మీద మాకు నమ్మకం ఉన్నది, ఈడీ మీద మాకు నమ్మకం ఉన్నది, కేసీఆర్ గారి మీద కేసు వేయాలి. కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ అండి. అంటే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఈ స్టాండ్ ఎందుకు, మిగతా రాష్ట్రాలకు వెళ్ళేసరికి ఆ స్టాండ్ ఎందుకు, కేంద్ర వ్యాప్తంగా కూడా ఇంకో స్టాండ్ ఎందుకు ఇన్ని రకాలుగా ద్వంద్వ వైఖరి అనుకోవాలి? అంటే అదే కదా, చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. రాహుల్ గాంధీ గారికి సమానంగా ఉండాలి, కేసీఆర్ గారికి సమానంగా ఉండాలి, కేటీఆర్ గారికి సమానంగా ఉండాలి, రేవంత్ రెడ్డి గారికి కూడా సమానంగా ఉండాలి. కానీ అట్లా లేదు కదా. రాహుల్ గాంధీ గారి విషయం మీద ఒక రూలు, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఒక రూల్. రాహుల్ గాంధీ గారి విషయంకి వచ్చేసరికి సిబిఐ పెద్ద అసలు అదొక భూతం. కానీ కేసీఆర్ గారి దగ్గరకు వచ్చేసరికి అయ్యో మా సిబిఐ మంచి సిబిఐ విచారణ చేపట్టాలి. ఇది ఇక్కడ కూడా అదే విషయం. ఇప్పుడు తమిళనాడుకు వచ్చేసరికి ఏమో అయ్యో ఫార్ములా స్పోర్ట్ ఇది అది అనేసి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఫార్ములా స్పోర్ట్ చేస్తారా? మేము ఒకటి అంటున్నామండి, రాహుల్ గాంధీ గారి సమిట్ ఒకటి పెట్టారు, భారత్ సమిట్. తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దానికి. 5 స్టార్ హోటళ్లలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారు. మరి దాని మీద కేబినెట్ ఆమోదం ఉందా? అది కాదా అవినీతి? తెలంగాణ రాష్ట్ర సొమ్ము నువ్వు ఉద్యోగులకు ఇవ్వనీకి నన్ను చీల్చినా, నన్ను చెండాడినా, నన్ను కోసుక తిన్నా, నా దగ్గర పైసలు లేవని చెప్పినోనివి నువ్వు రాహుల్ గాంధీ సమిట్కి 100 కోట్లు ఎట్లా ఖర్చు పెడతావు? అందాల పోటీలకు నువ్వు ఎట్లా ఖర్చు పెడతావు? అందులో కూడా తెలంగాణ ప్రభుత్వమే కదా. అందాల పోటీలు అంటే ఒక మాట గుర్తుకొస్తుంది సార్, ప్రధానంగా ఏదైతే బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ కార్ రేస్ నిర్వహించారో దానివల్ల చాలా బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, మొత్తం దేశవ్యాప్తంగా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు లభించింది. ఇప్పుడు అలాగైతే ఇది కూడా మీరు నిర్వహించింది ఏదైతే అందాల పోటీ కూడా దాని కిందకి వస్తుందని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నమాట. అంటే దానికి ఒక రకంగా చూడాలి, దీనికి ఒక రకంగా చూడాలి. ఇప్పుడు నేను ఒకటి ఏమంటున్నానంటే, ఫార్ములా ఈతోని వచ్చిన మొత్తం కూడా మేము
లెక్కతో సహా ఎన్నెన్ని పెట్టుబడులు వచ్చినాయో చెప్తాం. ఓకే. అందాల పోటీలు వీళ్ళు తీసుకొని వస్తే ఏం వచ్చింది నాకు చెప్పండి. ఓకే. ఏం పెట్టుబడి, ₹1 పెట్టుబడి ఏమన్నా వచ్చిందా వాళ్ళని చెప్పండి. పెట్టుబడి వచ్చిందా, ఇంకేమైనా పరువు పోయిందా? ఇక అది అందరికి తెలిసిందే కదా. చెడ్డ పేరు తీసుకొని వచ్చిండ్రు. మిస్సింగ్ ల్యాండ్ ఏం మాట్లాడిందో కూడా అందరికి తెలుసు కదా. మిస్సింగ్ ల్యాండ్ చాలా స్పష్టంగా ఆరోపణలు వేసింది. ఇవాళ వరకు కూడా విచారణ చేయలేదు. ఇవాళ వరకు కూడా అంత పెద్ద ఆరోపణలు వేస్తే కనీసము విచారణ కూడా చేపట్టలేదు. ఒక మహిళ అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశంలో గెలుచుకొని అక్కడ కీర్తి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఆమె డైరెక్ట్గా కాంగ్రెస్లో ఉన్న పెద్దలు అసభ్యకరంగా ప్రవర్తించిండ్రు, అవమానించిండ్రు, నేను అందుకే మధ్యలోనే ఈ కాంపిటీషన్కి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నాను అని ఆమె కాంపిటీషన్, మిస్సింగ్ ల్యాండ్ కాంపిటీషన్ వదిలేసి వెళ్ళిపోతే కనీసం దాని మీద విచారణ చేపట్టలేదు. కానీ అదే కేటీఆర్ గారు ఒకటా రెండా ఎన్ని పేర్లు చెప్పమంటారండి. బయో ఏషియా సమ్మిట్, ఇది ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్. ఇవాంకా ట్రంప్ గారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి, షెరీ బ్లేర్ గారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి. అట్లా ఎన్నో సమ్మిట్స్, ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్. స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఫార్ములా ఈ ద్వారా అపార్ట్ ఫ్రమ్ ద 800 crores రెవెన్యూ, అది కాకుండా అమర్ రాజా బ్యాటరీస్ ఇతర ఒక 4-5 కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు ప్రకటించినాయి. వాటి ఓపెనింగ్ కూడా అయినాయి, వాటి ఫెసిలిటీస్ ఓపెనింగ్ కూడా అయినాయి, గ్రౌండ్ కూడా అయినాయి. అవి నువ్వు తెచ్చిన అందాల పోటీ, అందాల భామల పోటీ లేదు, రాహుల్ గాంధీ భారత్ సమిట్, వీటితోని ఏం పెట్టుబడులు వచ్చినాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. నిజంగా కూడా ఇవాళ కేటీఆర్ గారు కాదండి, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం 200 కోట్లని మిస్ వరల్డ్, 100 కోట్లు రాహుల్ గాంధీ గారు భారత్ సమిట్, అక్కడనే 300 కోట్లు ఖర్చు పెట్టారు. సరే ఖర్చు పెట్టినరు, కానీ దాని నుంచి వచ్చిన లాభం ఏంది? ఆ ఖర్చులో కూడా వాళ్ళ ప్రైవేట్ ఈవెంట్స్ చూసినాం. ఎక్కడెక్కడ మీరు అన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంటికి కూడా తీసుకొని పోయారు, ఈ అందాల భామలను అందరినీ కూడా వీళ్ళని తీసుకొని పోయారు. కానీ ఇవాళ కక్షపూరితంగా కేసీఆర్ గారు ఏనాడు కూడా అట్లా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేదు కదా. ఇవాళ మీరు చేస్తున్నది పూర్తిగా కక్షపూరితం అని కనబడుతున్నది, పొలిటికల్ వెండేటా. ఆ కేసు ఏమాత్రం కూడా నిలబడదు. డెఫినెట్గా కేటీఆర్ గారు ఏమాత్రం కూడా దీంతో ఒక్క స్టెప్ కూడా బ్యాక్ అయ్యారు. రైట్. ప్రజల్లోకి పోవడానికి ఒక ప్రతిపక్ష నాయకునిగా ఏ విధంగా అయితే ఇవాళ జనాల్లో పోతున్నారో రైతుల అంశాల మీద, యువత అంశాల మీద కొనసాగిస్తూనే ఉంటారు. ఎన్ని బ్రేకులు వేసినా, ఎన్ని ప్రయత్నాలు వేసినా కూడా మాకు చట్టం మీద పూర్తి నమ్మకం ఉన్నది, కోర్టుల మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఇలా డెఫినెట్గా కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేటీఆర్ గారు కూడా వాయిస్ చేసారు దాని మీద. సుప్రీంకోర్టు ఏమైంది? రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు టైం బాగాలేదు. ఎంత తప్పుడు కేసులు వేసినా కూడా డెఫినెట్గా కేటీఆర్ గారు హీ విల్ కంటిన్యూ టు రైస్. ఎన్ని తప్పుడు కేసులు వేసినా కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం కూడా ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కావాలని కక్ష రాజకీయ కుట్రలకు పాల్పడుతుంది. ఇది ఖచ్చితంగా ప్రజలు దీనికి తిరుగు సమాధానం చెప్తారని చెప్పేసి కృష్ణ గారు చెప్తున్నటువంటి అంశం. కృష్ణ గారు, ఏదైతే ఈ కార్ రేసుకు సంబంధించి, ఈ కేసుకు సంబంధించి లైవ్లో పెట్టుకుందాం, లైవ్ ఛానల్ పెట్టుకుందాం, దాంతో పాటుగా ఏదైతే లైవ్ డిటెక్టర్ కూడా నేను తాను సిద్ధంగా ఉంటానని చెప్పేసి కేటీఆర్ పదే చెప్తున్నాడు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ ఒక్క నుంచి కూడా రిప్లై రాలేదు. ప్రధానంగా ఏదైతే ఈ కేసు సంబంధించి ముఖ్యమంత్రి నుంచి రావాల్సినటువంటి రిప్లై కూడా అసలు రాని పరిస్థితి. ఎందుకోసం అనుకోవాలి? అంతెందుకండి, రాష్ట్ర ప్రజలందరూ చూడడానికి కేటీఆర్ గారు ఏమన్నారంటే అసెంబ్లీలోనే చర్చ పెట్టు ఫార్ములా ఈ గురించి. ఓకే, అసెంబ్లీలో చర్చ పెడితే అందరికీ తెలిసిపోతుంది, రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు ఇందులో ఏమున్నది ఏం లేదు అనేది అన్నారు. పెట్టిర్రా చర్చ, కానీ ఏం చేసిర్రు? చర్చ పెట్టకుండా రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసంలో మాట్లాడుతూ ఒక ఆరోపణ వేసారు, చాలా ఇంపార్టెంట్ ఆరోపణ. ఇగో ఈ ఫోటో ఉన్నది కదా, వీరు ఆల్బర్టో గారు ఫార్ములా ఈకి సంబంధించిన ఏదైతే మరి వాళ్ళ ఆర్గనైజర్స్ ఉన్నారో, ఇంటర్నేషనల్ ఫార్ములా ఈ ఫౌండర్ ఆల్బర్టో. ఓకే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఏమని ఆరోపణ చేసిర్రు అంటే, ఈ ఆల్బర్టో ఫార్ములా ఈకి చెందిన వ్యక్తి వచ్చి నాకు కూడా ముడుపులు ఆఫర్ చేసిండు అనే పెద్ద ఆరోపణ చేసిండు. మరి అట్లాంటిది చేసినప్పుడు నిజమే అయితే ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంది? ఒక పౌరునిగా కూడా నీకు కరప్షన్ నీకు ఆఫర్ చేసిండంటే నువ్వు పట్టుకొని ఆయనను నువ్వు ఇమీడియట్గా లోపటేయాలి. ఇవాళ వాళ్ళ పేర్లు అసలు ఈ కేసులో కూడా లేవు. ఫార్ములా ఈ వాళ్ళది లేదు, ఏస్జెన్ వాళ్ళది లేదు. అంటే ఏంటిది? ఇది ఉత్తి కేసు, తుఫ్లీ కేసు ఇది, అందులో ఏం లేదు. కానీ కేటీఆర్ ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక పర్సనల్ థింగ్ ఉందండి. రేవంత్ రెడ్డి గారు ఏసీబీ కేసులో జైలుకు పోయారు. సో ఎట్లనన్నా కేటీఆర్ గారి మీద రివెంజ్ తీసుకోవాలి, ఏసీబీ కేసులో పంపాలని.
కానీ రేవంత్ రెడ్డి గారు ఏ కేసులో పోయినరు? రేవంత్ రెడ్డి గారే కదా బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యే ఎల్వి స్టీవెన్సన్ గారి ఇంటికి పోయి ఒక నల్ల బ్యాగుతోని 50 లక్షల రూపాయలతోని నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికినావు. దేశం మొత్తం చూసింది అది. అది తప్పు కదా. అది నిన్నెవ్వరు ఇరికించింది కాదు కదా. నువ్వు ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలనుకునే ఆలోచన నీకు వచ్చిందంటే తప్పు. నంబర్ 1. ఒక ప్రభుత్వాన్ని సుస్థిరపరచాలి, దాన్ని పడగొట్టాలి అని నీకు ఒక కుట్ర కోణం నీకు వచ్చిందంటే అది రాంగ్. రేవంత్ రెడ్డి గారు చేసింది క్రైమ్. కానీ కేటీఆర్ గారు ఎందుకంటే ఇది ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే మమ్మల్ని కూడా జైలుకు పంపారు అంటే మీరు చేసింది లంగ పని అండి. మీరు చేసింది ఒక దొంగ పని. కానీ కేటీఆర్ గారు ఏం చేసిర్రు? హైదరాబాద్ నగరానికి మంచి పేరు రావాలి, హైదరాబాద్లో ఒక క్రీడ తీసుకొని రావాలి అనేది ఇలా అందుకు అది తీసుకొని వచ్చినాం. దాన్ని చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇవాళ యంగ్ ఇండియా అని ఒకటి మొదలు పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు. ఆ సంస్థకు చెందిన చైర్మన్ అందులో బోర్డు మహేంద్ర గారు ఉన్నారు, ఆనంద్ మహేంద్ర గారు. ఆనంద్ మహేంద్ర గారు ఇందులో పాల్గొనలేదా? ఆనంద్ మహేంద్ర గారు దీన్ని ప్రోత్సహించలేదా? వాళ్ళ మహీంద్రా కంపెనీ కూడా దే పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ రేస్. వాళ్ళు దీన్ని చాలా సపోర్ట్ చేసిర్రు, ఎంకరేజ్ చేసిర్రు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్నోళ్ళే ఏంటిది దీన్ని టైం వేస్ట్ చేసుకుంటుండు అని. క్లియర్ ఏంటిదంటే అడ్మినిస్ట్రేషన్ నుంచి డైవర్ట్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్కి చెందిన లొసగులు ఏదైతున్నాయో, వాళ్ళ హామీలు ఏదైతున్నాయో దాన్ని కేటీఆర్ గారు రేస్ చేస్తున్నారు పదే పదే. కాబట్టే ఈ కేసు అనేది దీన్ని ఇంకా ఏదేదో లేపుతున్నారు. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఏసీబీ వస్తుంది, ఒకసారి ఈడీ వస్తుంది, ఒకసారి గవర్నర్ గారికి పంపించినాం, ఒకసారి గవర్నర్ గారు ఆమోదం చేశారు. ఇట్లా ఎన్ని లేయర్స్ చెప్తా. ఏసీబీ నంబర్ 1 మొదటోసారి, రెండోసారి ఈడీ, సరిపోలే ఇంకా డైవర్ట్ చేయాలి కదా, ఇంకొక 2 నెలలు చేయాలి కదా దీన్ని అనేది. మళ్ళీ తర్వాత మూడోసారి ఏసీబీ, మళ్ళా సరిపోలేదు, మళ్ళా 4వసారి ఏసీబీ. ఇట్లా 4 సార్లు ఇది అయిపోయింది. ఇట్లా ఇన్నిసార్లు విచారణ చేసి మళ్ళీ తర్వాత గవర్నర్ గారు ఆమోదం, ఇప్పుడు గవర్నర్ గారు ఆమోదం వచ్చింది. ఇట్లా టైంపాస్ చేసుకుంటూ వచ్చారు. ఈ రాష్ట్రంలో కేసుల పేరు మీద వెబ్ సిరీస్ నడుస్తున్నది. పరిపాలన పూర్తిగా కూడా గాలికి వదిలేశారు. కేసులు అంటే ఇంకో అంశం గుర్తొస్తుంది సార్. ప్రధానంగా ఏదైతే 30 మంది ముఖ్యమంత్రులలో దాదాపు 10 మంది ముఖ్యమంత్రుల పైన అతి తీవ్రమైనటువంటి కేసు నమోదైనట్టు కొంత సమాచారం ఉంది. దాంట్లో ప్రధానంగా ఇక్కడ 89 కేసులు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో తీవ్రమైన 72 కేసులు ఉన్నట్టు కూడా కొంత సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి వీటిపైన ఎట్లా ఉండాలి? ఈ చట్టం ఒకవైపు ఉండాలా, లేకుంటే అన్ని రకాలకు కూడా ఉండాలా? అందరికంటే అవన్నీ కేసులు పక్కన పెడితే తన జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ కేసులో, లేకుంటే ఇంకేదైనా భూ కబ్జా కేసులో అవన్నీ పక్కన పెట్టేస్తే, అదేంటది గోపాన్పల్లిలో భూ కబ్జా కేసు, ఉప్పల్లో భూ కబ్జా కేసులు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిందే ఉంది కదా సురేష్ గారు. ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి డబ్బుల సంచితో పోయిన వ్యక్తి ఇలా సరే కోర్టులో ఎంత తాత్సారం జరిగినా ఎవిడెన్స్లన్నా ఒకటైతే దాని విషయం మీద ఈ డిఫెన్స్ లేదు. ఆయన అందుకే దాన్ని ఇది నాకు మెడల్, నాకు సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆస్కర్ అవార్డు ఇవన్నీ అని అంటారు. కానీ మాకు మెడల్ ఏంటిది అని అంటే ఒక అంతర్జాతీయ క్రీడను తీసుకొని వచ్చినాం, హైదరాబాద్ నగరానికి రెవెన్యూ తీసుకొని వచ్చినాం. నువ్వేం చేస్తున్నావు? ఇవాళ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నుంచి ఇవాళ పరిశ్రమలు వెళ్ళిపోయేటట్టు చేస్తున్నావు, హైదరాబాద్కి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నావు. ఇలా హైదరాబాద్లో మేము వ్యాపారం చేయలేము అనే పరిస్థితికి తెచ్చినాం. అందుకే కదా పెట్టుబడిదారులు సంస్థలు వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద మంత్రులు కొట్లాడుకుంటే పారిశ్రామికవేత్తలను తుపాకీతోని బెదిరిస్తున్నారు అనేది రోడ్డు మీద మంత్రుల కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడ్డాక ఇంకెక్కడ ప్రభుత్వం, ఇంకెక్కడ రేవంత్ రెడ్డి గారి బ్రాండు. సో ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారండి. కేటీఆర్ గారిని ఒకవేళ జైల్లోనే వేస్తే, మొన్న చూసినాం కదా ప్రభాస్ గారి పెద్దమ్మ దీవెనలు ఇస్తూ నెక్స్ట్ ప్రభుత్వం మనదే అని వారు చెప్పుడు. అట్లా ఎంతోమంది సామాన్యుల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద వారు, కింద వారు కూడా, ఆటో డ్రైవర్లు అందరు కూడా డెఫినెట్గా నెక్స్ట్ బీఆర్ఎస్ రాబోతున్నది. కేటీఆర్ గారి నాయకత్వం వైపు అందరూ చూస్తున్నారు. వారి ఇష్యూస్ ఎట్లా రేస్ చేస్తున్నారు, ఎట్లా ఫైట్ చేస్తున్నారు అనేది ఇట్లనే కంటిన్యూ అవుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు. అందుకే బురద జల్లాలి. రేపు ఒకసారి లోపలికి పంపించిన తర్వాత ఈ ఫార్ములా ఈ తర్వాత మళ్ళీ ఇంకేదన్నా తప్పుడు కేసులు రుద్దాలి అని ఇవన్నీ ప్రయత్నాలు చేసే కుట్రల్లోనే ఫోకస్ చేస్తున్నాడు ఆయన. మీరు గమనించండి, వ్యవసాయం మీద రివ్యూ మీటింగ్ కాలేదు, కానీ పదే పోలీస్ కమాండ్ కంట్రోల్కి ఎందుకు పోతాడు? పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఎట్లా కేసు వేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఏసీబీని దించాలనా, ఎట్లా ఈడీని దించాలనా, ఎట్లా ఇరికించాలి అనే స్కెచ్లోనే బిజీగా ఉన్నాడు తను. ఈజ్ ఓన్లీ బిజీ అబౌట్ కేటీఆర్ గారి మీద కొత్తగా ఏం కేసు వేయాలి అనే కోణాల్లోనే ఆలోచిస్తున్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర పరిపాలన అనేది వాళ్ళ ప్రాపర్గా నడుస్తలేదు.
కానీ ఇంకొక మాట సార్, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ సర్కార్ టైంలో 10 ఏళ్లలో దాదాపు తెలంగాణ కావచ్చు, లేకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని చాలా పెద్ద ఎత్తున పెంచినటువంటి అంశం. ఇందులో ప్రధానమైంది ఈ కార్ రేస్ కావచ్చు, ఇంకా చాలా ఈవెంట్లు జరిగాయి, చాలా చూసాం మనం. బ్రాండ్ ఇమేజ్ పెంచినటువంటి బ్రాండ్గా అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఉండే. కాకపోతే ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ని మొత్తం డ్యామేజ్ చేస్తున్నటువంటి సర్కార్గా కాంగ్రెస్ సర్కార్ ఉందనుకోవాలా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈయన ఆపేసినవి ఉన్నాయి. ఫార్మాసిటీ కోసం మనము భూములు సేకరించినాము, ఈయన ఏం చేసిండు, ఫార్మాసిటీ కాదు అని చెప్పిండు. తర్వాత ఫార్మా విలేజో, ఫార్మా హబ్బో ఏదో చెప్పిండు. 4th సిటీ అన్నాడు. మా అల్లుని ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వండి అని అన్నాడు. ఇవన్నీ ఏదో అంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అంతెందుకు, ఆల్రెడీ ప్లాన్ అయిన మెట్రో, phase 2 మెట్రో ఇటు రాజేంద్ర నగర్ ఇటు దిక్కు పోతున్నది, ఎయిర్పోర్ట్ అదంతా కూడా, దాన్ని కూడా ప్లాన్ మార్చేసాడు. అది కూడా మార్చేసిన పరిస్థితి. ఇప్పుడు పోనీ అవుతుందా అని అనుకుంటే ఉన్న కాస్త ఎల్ఎన్టీ మెట్రో వద్దు, ఏమొద్దు, నువ్వొద్దు, నీ బెదిరింపులు వద్దు అనేసి ఉరికారు. కాళేశ్వరంది కూడా అదే జరిగింది కదా. ఎల్ఎన్టీని టార్గెట్ చేస్తూ పోయిండు. ఒక్క పిల్లర్ కుంగితే కూలిపోయింది. రోజు పూజలు. ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ కూలిపోవాలి, కాళేశ్వరం కూలిపోవాలి, అంబేద్కర్ గారి విగ్రహం కూలిపోవాలి. రేవంత్ రెడ్డి గారి ఆలోచన, ఒక ముఖ్యమంత్రి అనేటోడు కూలిపోవాలి కూలేశ్వరం అని అంటాడా అండి? అట్లా హైదరాబాద్లో ఆగిపోవాలి. ఈ రేసు జరిగితే క్రెడిట్ కేటీఆర్కి పోతుంది. ఈ రేస్ తెచ్చిన వ్యక్తి కేటీఆర్ కాబట్టి దీన్ని ఆపేసేయాలి. నేను కాళేశ్వరంని ఆపేసేయాలి, నేను ఫార్ములా ఈని ఆపేసేయాలి, నేను అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల కూడా వేయొద్దు, చీకట్లో ఉండాలి. అది సెక్రటేరియట్ కొంచెం రిపేర్లు ఇంకా పడనీయండి. ఇట్లున్నది రేవంత్ రెడ్డి గారి పాలన. కృష్ణ గారు, ప్రధానంగా ఇదైతే ఇమేజ్ పెంచే అంశాలకు సంబంధించి పదే మళ్ళీ రిపీట్ చేస్తున్నటువంటి అంశం ఏదైతే ప్రధానంగా ఇక్కడ మనం గమనించినట్లయితే, ఏదో ఎలక్షన్ సంబంధించినటువంటి ఇష్యూ వస్తేనే మళ్ళీ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి అంశం బయటకు తీస్తున్నటువంటి అంశం. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసమా లేకుంటే దేనికోసం అనుకోవాలి? ఇవన్నీ ఏంటి అనుకోవాలి అంటే, ఒకటి వాళ్ళు వన్స్ ఫర్ ఆల్ ఖతం చేస్తే ఏమీ కాదు. ఇంకా ఎక్కడ హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎక్కడ కూడా ఈ కేసు నిలబడదు. కాబట్టి అందుకే తాత్సారం చేసుకుంటూ పోతుంటే ఎప్పుడు డైవర్షన్, ఎప్పుడు వచ్చినప్పుడు ఇట్లా ఒకటి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు రైతులది ఇప్పుడు వస్తున్నప్పుడు కేటీఆర్ గారిది, ఇంకెప్పుడు ఎవరిదన్నా ఉంటే హరీష్ రావు గారిది, ఇంకెవరిదన్నా ఉంటే కేసీఆర్ గారిది, లేకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది, ఇంకొకళ్ళది ఇట్లా టైంపాస్ చేసుకుంటూ డిలే ఎట్లా చేసుకుందామా అనేది ఈ 2 సంవత్సరాలు గడిపారు. ఇంకొకటి ఏంటంటే, ఎస్ అబ్సల్యూట్లీ కేటీఆర్ గారి విషయం మీదకి వస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక ఇన్సెక్యూరిటీ ఎప్పుడైనా కూడా కేటీఆర్ గారి మీద. ఓకే, ఎందుకు అని అంటే, కేటీఆర్ గారు ఇటు బస్తీలల్లో మాస్ పాలిటిక్స్గా పోగలుగుతారు, ఎట్ ద సేమ్ టైం పెట్టుబడిదారుల దగ్గరకు పోయి అనర్గళంగా మాట్లాడి రాష్ట్రాన్ని, భారతదేశాన్ని కూడా ఎట్లా దాన్ని పెట్టుబడులు వచ్చే విధంగా ఎట్లా దాన్ని ఛాంపియన్ చేయగలుగుతారు అనేది. అందుకు ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్, నేను ఒకటి చెప్తా. ఎందుకు ఈ మధ్య కాలంలో వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా విదేశీ పర్యటనలో చెప్పారు, ఏదైతే మీ ఇప్పుడు ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా మీరు పెట్టుబడులు పెట్టండి, ఎందుకంటే మీకు లాభసాటే తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు అని చెప్పారు. అలా చెప్పడం మాత్రం మామూలు విషయం కాదు. ఎగ్జాక్ట్లీ. కానీ అదే రేవంత్ రెడ్డి గారు డావోస్కి పోయి కూడా తెలంగాణ గురించి చెడ్డగా మాట్లాడతారు, కేటీఆర్ గారి గురించి చెడ్డగా మాట్లాడతారు. ఈ దేశంలో నాకు తెలిసి ఆఫ్రికా నాయకులు కూడా ఎవ్వరు నా దేశంలో ఏమీ లేదు, నా దేశం దివాలా తీసింది, మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు అని ఎవరన్నా అన్నాడు అసలు ఎప్పుడన్నా ఈ ప్రపంచంలోనే ఎవరన్నా నాయకుడిని మనం చూసినామా? నా దేశానికి రండి, నా దేశంలో ఏదో ఒక ఖనిజం ఉన్నది, నా దేశంలో ఏదో ఒకటి ఉన్నది, మా దగ్గర పొటెన్షియల్ ఉన్నది, మా దేశ ప్రజలు ఉన్నారు అని గొప్పగా చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ చరిత్రలోనే, ఈ ప్రపంచ చరిత్రలోనే, ఈ మొత్తం చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక నాయకుడు మా రాష్ట్రాన్ని, మా తెలంగాణ రాష్ట్రాన్ని దొంగల్లాగా చూస్తున్నారు, మాకు ఎవరు టైం ఇస్తలేరు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు అని చెప్పిండు. చూడండి, వర్స్ట్ అదిగా, దానికంటే ఇంకేదీ లేదు. సో అసలు కేటీఆర్ గారు అంటే కంపారిజన్ కాదు అని తెలుసు. ఆ ఇన్సెక్యూరిటీలో ఇంగ్లీష్ వస్తే అయిపోతుందా అంటే, ఆయనకు వచ్చు కాబట్టి, ఈయనకు రాదు కాబట్టి ఆ కంపారిజన్. ఇంగ్లీష్ చదువుకున్నాడు కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఇంగ్లీషు బస్తీలలో వచ్చినప్పుడు తెలుగు మాట్లాడతాడు, ముస్లింల దగ్గరకు పోయినప్పుడు ఉర్దూ మాట్లాడగలుగుతాడు తనకు వచ్చిన భాష, ఎక్కడైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీ మాట్లాడతాడు, ప్రపంచ స్థాయిలో వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. తప్పేమున్నదన్నా? దానికి నువ్వు అభద్రతా భావం ఎందుకు నీకు? ఇన్సెక్యూరిటీ ఎందుకు నీకు? ఒక నాయకునికి ఏ లక్షణాలు ఉండాలనో, ఎట్లా రిప్రజెంట్ చేయాలనో, ఈ రాష్ట్రం పట్ల తనకు ఒక విజన్ ఉన్నది, నాట్ జస్ట్ లాంగ్వేజ్. కేటీఆర్ గారికి ఒక సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి దాన్ని రాష్ట్రం కోసం ఉపయోగిస్తున్నాడు. అట్లా ఇన్సెక్యూరిటీ నాకు తెలిసి ఎప్పుడన్నా
కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా ఎవరి గురించి అయినా జుట్టు గురించి insecurity- మాట్లాడారా? ఒక్క నిమిషం, జుట్టు గురించి ఏమైనా మాట్లాడరా? దుస్తుల గురించి మాట్లాడిరా? అవయవాల గురించి అంటే ముక్కు గురించి కన్ను గురించి మాట్లాడిరా? కానీ రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, వీళ్ళ ముక్కు ఇట్లున్నది, వీళ్ళ మూతి ఇట్లున్నది, వీళ్ళ జుట్టు ఇట్లున్నది. నీకెందుకే? నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఎవరు జుట్టు ఎట్లా దూసుకుంటున్నారో నీకెందుకు, ఎవరు ముక్కు చిన్నగా ఉందో ఎవరు ముక్కు పెద్దగా ఉందో నీకెందుకు? అంటే ఒక చీఫ్ మినిస్టర్గా నీకు విజన్ లేదు కాబట్టి నువ్వు ఇవి మాట్లాడుతుంటావు. నీకు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు రైజ్ అవుతారో, మళ్ళీ ప్రజలు వాళ్ళు ఎప్పుడు ఎటువైపు వాళ్ళ వైపు ఎప్పుడు వెళ్తారో అనే ఒక ఇన్సెక్యూరిటీలో బతుకుతున్నావు కాబట్టి పొద్దున్న లేస్తే కేటీఆర్ 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 అనే మాటలు చెప్పం. అందుకే ఈ కేసు, ఈ జైలు, ఇవన్నీ. రైట్. ఇన్సెక్యూరిటీ ఇంకొక మాట గుర్తొస్తుంది. ఏదైతే వాళ్ళ మంత్రులకు సంబంధించి కూడా ఈయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది. ప్రధానంగా ఏదైతే ఈ అంశం సంబంధించి ఈ కార్ రేస్ సంబంధించి కూడా లావాదేవీలన్నీ జీహెచ్ఎంసీ నుంచి డైరెక్ట్గా ఏదైతే కార్ రేస్ సంబంధించినటువంటి సంస్థకే ఇలా అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు, కావచ్చు ఇలా అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ అంత తెలిసి కూడా ఇవన్నీ ఎందుకు? మీకు అందుకే చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడారా దీని గురించి? బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఎవరన్నా కాంగ్రెస్ మిగతా నాయకులు మాట్లాడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడారు ఏమన్నా ఫార్ములా గురించి? వాళ్ళెవ్వరికి కూడా నమ్మకం లేదు. ఇది కేసే కాదు అని వాళ్ళకి తెలుసు. ఓన్లీ రేవంత్ రెడ్డి గారు ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి మాత్రమే ఈ కేసు. రైట్. ఆ ఈగో మసాజింగ్ కావడానికి కేటీఆర్ గారిని జైలుకు పంపుదామని అనుకుంటారు. కానీ అది చేస్తే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్లండర్ ఫర్ రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్. రైట్. థ్యాంక్ యూ క్రిషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా, రేవంత్ రెడ్డి గారి యొక్క స్వార్థ రాజకీయాల కోసమే ఇవన్నీ ఈ కార్ రేస్ కావచ్చు, మిగతా కేసులు కావచ్చు బనాయిస్తారు. ఖచ్చితంగా ఎన్ని కేసులు బనాయించినా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ కూడా అండగా ఉంటుంది. ప్రజలు అందరూ కూడా బీఆర్ఎస్కి అండగా ఉంటారు, కేటీఆర్కి అండగా ఉంటారని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.